యానిమల్ ఫామ్ నాటకం 4వ భాగం. క్లోవర్, అటు చూడు, మోజెస్ ఏదో చెప్పడానికి వస్తున్నట్టున్నాడు అంటుంది మ్యూరియల్. వాడి మొహం, వాడు జోన్స్కు నమ్మిన బంటు అని తీసి పాడేస్తుంది క్లోవర్. చూడండి, మీరు చెయ్యాలనుకుంటున్నవన్నీ వ్యర్థ ప్రయత్నాలు. ప్రతి జీవికి కొన్ని మార్గనిర్దేశాలు చేశాడు భగవంతుడు ఇప్పటికే. ఇహలోక సుఖాల కంటే పరలోక సుఖాలే మేలు అంటాడు మోజెస్. ఏంటి నీ ఉద్దేశం? మోజెస్ వైపు తిరిగి అంటుంది క్లోవర్. వినండి అయితే, పైన అదిగో అటువైపు చూడండి, దూరంగా కనిపిస్తున్న ఆ నల్లటి మబ్బుల వెనుకే షుగర్ క్యాండీ మౌంటైన్ అనేది ఉంది. ఒకసారి నేను కూడా అక్కడికి వెళ్ళా. ఏ జంతువు పని చేయవలసిన అవసరమే ఉండదు అక్కడ. హాయిగా కబుర్లు చెప్పుకోవటం, కావలసినంత షుగర్ తినటం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప బుద్ధి లేని మేజర్ లాంటి వాళ్ళ మాటలు విని మీ ప్రస్తుత జీవితాలు పాడు చేసుకుంటారా? మేజర్ ప్రవచించిన ఆ రోజు కోసం కాక మనమంతా పైకి పోయి సుఖపడే రోజు కోసం వేచి చూడండి. ఎంతో అనుభవంతో నేను చెప్పేవి వింటే అంతా సంతోషంగా ఉంటారు అంతే అనేసి కావు కావు అనుకుంటూ అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు మోజెస్. యానిమల్ ఫామ్ నాటకం 2వ అంకం. ఇవిలా ఉంటే విల్లింగ్డన్ వెళ్ళిన జోన్స్ ఆ రాత్రికి కూడా తిరిగి రాడు. ఉదయాన్నే నిద్రలేచిన పనివాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుని జంతువులను పట్టించుకోకుండా కుందేళ్ల వేటకు వెళ్ళిపోతారు వాళ్ళ పాటికి వాళ్ళు. ఆవులకు పాలు తీసేవాళ్ళు లేక, జంతువులకు మేత వేసేవాళ్ళు లేక ఫామ్లో ఒక విధమైన అలజడి లాంటిది మొదలవుతుంది. ఈలోపు విల్లింగ్డన్ నుంచి తిరిగి వచ్చిన జోన్స్ కూడా జంతువుల పరిస్థితిని గమనించకుండా వాటిని అలాగే గాలికి వదిలేసి తన రూముకు పోయి పడుకుంటాడు. అంతే, జంతువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది ఒక్కసారిగా. ఆహార పదార్థాలు నిల్వ ఉంచే గిడ్డంగి వైపు జంతువులు దూసుకు వెడతాయి. వెళ్ళటమే కాదు, ఆ గిడ్డంగి తలుపులను ధ్వంసం చేసి అక్కడున్న ఆహార పదార్థాలను దొరికిన గాడికి దొరికినట్టు భోంచేస్తాయి. జంతువులను అదుపు చేయటానికి జోన్స్ చేసిన ప్రయత్నాలేవి ఫలించవు. అలా అనుకోకుండా ఆ రోజు తిరుగుబాటు విజయవంతమవుతుంది. జోన్స్ ప్రభృతులను ఫామ్ నుండి తరిమి కొడతాయి జంతువులు. పందుల నాయకత్రయం ఫామ్ నిర్వహణ బాధ్యతలు చేపడుతుందలా. కామ్రేడ్స్, మన కళ ఇంత త్వరగానూ ఇంత సులభంగానూ నెరవేరుతుందని అనుకోలేదు. ఈ విజయాన్ని ఓల్డ్ మేజర్కు అంకితమిస్తున్నా అని బాక్సర్, బ్లూబెల్, మ్యూరియల్, క్లోవర్లను ఉద్దేశించి, మీరంతా గొలుసులు, కత్తులు, కొడవళ్ళు, ముకుతాళ్ళు, కళ్ళకు గంతల్లాంటి క్రూర మానవుణ్ణి గుర్తు చేసే ప్రతి వస్తువును పట్టుకురండి అంటాడు. ఇదిగో క్లోవర్, కొరడాలను తేవటం మర్చిపోకే అని ప్రత్యేకించి క్లోవర్కు చెప్తాడు స్నోబాల్. ఓ, వాటి సంగతి మాకు వదిలే స్నోబాల్ అంటుంది మ్యూరియల్. విధ్వంసకాండ ఊపందుకుంటుంది. జంతు హింసకు ఉపయోగించే వస్తువులన్నీ ఒకటొకటిగా అగ్నికి ఆహుతైపోతాయి. ఇదిగో, మా జాతిని ఎన్నో అవమానాలకు గురిచేసి మేమెంతగానో హింసకు గురి కావటానికి కారణమైన ఈ గొలుసులను మంటల్లో పడవేస్తున్నా కామ్రేడ్స్ అని పకపకా నవ్వుతుంది జెస్సీ. క్లోవర్, మన కళ్ళకు కట్టే గంతల్ని, ముక్కుకు ఊపిరాడకుండా చేసే ఆ త్రాళ్లను వేటిని వదలకుండా మంటల్లో పడేయి అని భయంకరంగా సకిలిస్తాడు బాక్సర్. మన జంతుజాతిని భయభ్రాంతుల్ని చేసి తీవ్ర అవమానాలకు గురి చేసిన కొరడాలను మసి చేసేదాకా నిద్రపోను అని కొరడాలతో సహా బాక్సర్ చెప్పిన మరియు చెప్పని వస్తువులన్నిటినీ మంటల్లో పడేస్తుంది క్లోవర్. ఆహా, ఆ చెత్త కొరడాలను చూడండి ఎలా తగలబడిపోతున్నాయో అని వికటాట్టహాసం చేస్తాయి జంతువులు. కామ్రేడ్స్, అందరూ ఈ విజయోత్సవాల విందు ఆరగించడానికి రండి అంటూ మ్యూరియల్,
మీ వాళ్ళందరినీ ఇటు రమ్మను. ఇదిగో ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ రెట్టింపు ఆహారాన్ని ఇస్తున్నా, తీసుకోండి, కమాన్, ఎంజాయ్, ఈ విజయం మీ అందరిదీను అంటాడు నెపోలియన్ గొర్రెలు, మేకలు, కోళ్ళు మొదలైన జంతువులను ఉద్దేశించి. అవన్నీ ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చి చేరతాయి. జెస్సీ, రాత్రి నిద్ర పట్టిందా నీకు? తను తింటూ అడుగుతాడు పించర్ జెస్సీని ఉద్దేశించి. ఏ, నీకు పట్టలేదా? అడుగుతుంది జెస్సీ. ఎందుకు పట్టదు? అటువంటి నిద్ర అసలు ఎప్పుడూ ఎరగను నేను. మరి నీ సంగతి? తిరిగి ప్రశ్నిస్తాడు పించర్. బ్లూబెల్ అభిప్రాయం కూడా అదే. నిద్ర అంటే ఇలా ఉంటుందని ఏ జంతువుకు తెలియదు పించర్. ఈ విషయం మీదనే జంతువులన్నీ చర్చించుకుంటున్నాయి. అదిగో క్లోవర్ వస్తోంది, అడుగుతానుండు అంటుంది జెస్సీ. జెస్సీ, మోలీ ఎక్కడ? అసలు దాని జాడే లేదు. పదండి, ముందు ఫామ్ను ఒకసారి తనివి తీరా చూసొద్దాం అంటుంది క్లోవర్. అలా జంతువులన్నీ ఫామ్లోని పచ్చిక బయళ్లను తనివి తీరా చూస్తూ ఇక నుండి అవన్నీ తమవేనన్న భావంతో ఉంటాయి. అందరూ అటువైపు చూడండి, ఆ గుట్ట చూడండి ఎంత బాగుందో, ఆ బిల్డింగులను చూడండర్రా, అవన్నీ మనవే ఇక నుండి. పదండి, ఫామ్ హౌస్ చూసొద్దాం ఒకసారి అంటుంది క్లోవర్ తన సహచర జంతువులను ఉద్దేశించి. అదిగో మోలీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉంది, చూడండి అంటాడు బ్లూబెల్. ఏయ్ మోలీ, ఏం చేస్తున్నావు? సిగ్గేయటం లేదు నీకు? ఆ రిబ్బన్లను వెంటనే తీసేయకపోయావనుకో, ఒరేయ్, అందరూ మోలీని బయటకు పంపించేయండిరా, దానికి అసలు బుద్ధే లేదు అంటాడు బాక్సర్. కామ్రేడ్స్, అంతా బార్న్లోకి రండి, స్నోబాల్, నెపోలియన్లు మీకోసం ఎదురు చూస్తున్నారు అంటాడు స్క్వేలర్ జంతువులను ఉద్దేశించి. ఆ మాట విన్న జంతువులు పరుగులు పెడుతూ బార్ను వద్దకు చేరుకుంటాయి. రండి కామ్రేడ్స్, రండి. మిత్రులారా, ముందుగా మీ అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అందుకోండి అంటాడు స్నోబాల్ జంతువులను ఉద్దేశించి. హలో కామ్రేడ్స్, నిద్ర బాగా పట్టిందా? నెపోలియన్ పరామర్శిస్తాడు తన సాటి జంతువులను. ఓ బాగా అంటాయి జంతువులన్నీ సంతోషంగా. కామ్రేడ్స్, నేటి నుండి మన ఫామ్ పేరును యానిమల్ ఫామ్గా మార్చేస్తున్నాం అంటాడు స్నోబాల్. హుర్రే, యానిమల్ ఫామ్ అంటూ మురిసిపోతూ ఉంటాయి జంతువులు. అంతా మెయిన్ గేట్ దగ్గరికి పదండి ఆదేశిస్తాడు స్నోబాల్. ఇదిగో, ఈలోపు బార్ను గోడకు నిచ్చెన ఆంచి వేయండి. తను కూడా ఆదేశాలు ఇస్తాడు నెపోలియన్ జంతువులకు. స్క్వేలర్, పెయింట్ బ్రష్ తీసుకురా, అలాగే బ్లాక్ అండ్ వైట్ పెయింట్ కూడా స్క్వేలర్తో అంటాడు స్నోబాల్. మెయిన్ గేట్ మీద వ్రాయబడి ఉన్న మేనర్ ఫామ్ను చెరిపివేసి దాని స్థానంలో యానిమల్ ఫామ్ అని అందంగా వ్రాస్తాడు స్నోబాల్. తరువాత జంతువులన్నీ బిగ్ బార్న్ వద్దకు చేరుకుంటాయి. మ్యూరియల్, ఆ గోడపై ఏమి వ్రాస్తున్నాడు స్నోబాల్? స్నోబాల్కు ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంది క్లోవర్. ఈ మధ్య వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నట్టుగా ఉంది. తనకు తోచిన సమాధానం చెప్తుంది మ్యూరియల్. కామ్రేడ్స్, మేజర్ ఆశయాలకు అనుగుణంగా జంతువాద సిద్ధాంతానికి రూపకల్పన చేయటం జరిగింది. ఇందులో భాగంగానే 7 సూత్రాలను రూపొందించాం. వాటి గురించి మీకందరికీ వివరించే ప్రయత్నం చేస్తా అంటాడు స్నోబాల్ జంతువులతో. ఇంగ్లీష్ ఎలా వచ్చింది స్నోబాల్ నీకు? ఆశ్చర్యంగా అడుగుతుంది మ్యూరియల్. మేజర్ ఆశయాలు నెరవేరాలంటే ఇవన్నీ తప్పదనిపించింది మ్యూరియల్. మీరందరూ కూడా నేర్చుకోవలసిన అవసరం ఉంది కామ్రేడ్స్. ముందు ఈ 7 సూత్రాల గురించి తెలుసుకోండి అంటాడు స్నోబాల్. 2 కాళ్ళపై నడిచే ప్రతిదీ మన శత్రువే. 4 కాళ్ళపై నడిచేది లేక రెక్కలు కలిగి ఉన్నది ప్రతిదీ మనకు మిత్రుడే. ఏ జంతువు వస్త్రధారణ చేయరాదు, ఏ జంతువు మంచంపై పడుకోరాదు, ఏ జంతువు మద్యం సేవించరాదు, ఏ జంతువు మరో జంతువును చంపరాదు. అన్ని జంతువులు సమానమే. ముందు వీటన్నిటినీ కంఠస్థం చేయాలి మీరంతా అంటాడు స్నోబాల్ జంతువులతో.